Hello guys, welcome back to my channel SF Tech World. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. అంతకంటే ముందుగా మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్ని నేరుగా మీ ఫోన్లోకి అయితే వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాను. మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ అయితే ఒక కామెంట్ అయితే చేశారండి. సో ఇక్కడ చూపిస్తాను. కామెంట్ ఏంటి అంటే, షార్ట్స్కి ఇప్పుడు షార్ట్స్ ప్లే అవుతుంటాయి కదా, షార్ట్స్ ప్లే అవునప్పుడు అది కొద్దిగానే షార్ట్ ఇచ్చింటాం. ఆ షార్ట్కి రిలేటెడ్ వీడియో లింక్ ఎలా యాడ్ చేయాలి అని అయితే ఒకరైతే అడిగారు. సో ఆ వీడియో నేనైతే వాళ్ళకి చెప్పాను. మీకు కూడా తొందరలో ఒక వీడియో అయితే చేసి మీ పోస్ట్ చేస్తాను, వెయిట్ చేయండి అని అయితే. సో టైం అయితే వచ్చేసింది. సో షార్ట్స్ ప్లే అవుతున్నప్పుడు ఆ ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఒక షార్ట్ రూపంలో మీరైతే పోస్ట్ చేస్తారు. ఆ షార్ట్ కి రిలేటెడ్ గా లాంగ్ వీడియో లింక్ ఎలా ఇవ్వాలి అంటే మాత్రం అదైతే నేను ఇప్పుడైతే ఒక వీడియో రూపంలో అయితే మీకు చూపిస్తాను. సో మెయిన్ దానికి ఉండాల్సింది ఏమంటే టూ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేసి ఉండాలండి. మీ ఫోన్లో అందరు 2 స్టెప్ వెరిఫికేషన్ చేసిందారా లేదా అది తెలుసుకోండి. అది అవుతేనే మీకైతే షార్ట్స్ కి రిలేటెడ్ లింక్స్ అయితే ఇవ్వచ్చు. అది ఎలాగో ఇప్పుడైతే వీడియో అయితే చూపిస్తాను. ముందుగా దీనికైతే మనం క్రోమ్ యాప్ని అయితే ఓపెన్ చేసి m.youtube. అని సెర్చ్ చేయాలి. అది డెస్క్టాప్ సైట్లో ఉందో లేదో తెలుసుకోవాలి. తర్వాత మన లోగో మీద క్లిక్ చేస్తే ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది. దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ ఇన్ న్యూ గ్రూప్ అని ఉంటుంది. పైన నెంబర్స్ మీద క్లిక్ చేస్తే మనకి న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకైతే మన యూట్యూబ్ ఛానల్ డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ షార్ట్కి అయితే లింక్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ షార్ట్ని అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న షార్ట్కి అయితే కింద నన్ ఆప్షన్ ఉంది కదా, నన్ కింద రిలేటివ్ లింక్ అని ఉంది. దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఏ వీడియో అయితే లింక్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేస్తే మీరు షార్ట్కి లింక్ అనేది యాడ్ అయిపోతుందండి. సో ఇలాగైతే ఒక పద్ధతిలో ఇలాగైతే చేసుకోవచ్చు. లేదు ఇంకా ఇంకొంచెం మాకు డెస్క్టాప్ సైట్ క్రోమ్లో వద్దు అనుకుంటే వైటీ షార్ట్లో కూడా మనమైతే వైటీ స్టూడియోలో మనము లింక్స్ అనేటివి ఇచ్చుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి. దానికైతే ముందుగా మనం వైటీ స్టూడియో యాప్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ షార్ట్కి అయితే లింక్ ఇవ్వాలి అనుకుంటున్నామో ఆ షార్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా షార్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి కింద రిలేటెడ్ వీడియో లింక్ అయితే ఉంటుందండి. చూపిస్తాను ఒక్కసారి, ఒక్క నిమిషం. ఇక్కడ పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకు చేంజ్ చేసుకునే ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. మనం షార్ట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్, పబ్లిక్, ఆడియన్స్, రిలేటెడ్ వీడియో అని ఉంది కదండి. ఆ రిలేటెడ్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ వీడియో మనం ఏదో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, రిలేటెడ్ వీడియో హౌ మచ్ మనీ ఇన్ 1000 సబ్స్క్రైబర్స్. సో ఆ షార్ట్కి అయితే నేను రిలేటెడ్ వీడియో ఈ విధంగా అయితే ఇచ్చేసాను. మీరు కూడా ఇలాగైతే ఏ షార్ట్కి వీడియో లింక్ ఇవ్వాలో ఇవ్వచ్చు. సో ఈ విధంగా అయితే మీరైతే షార్ట్స్ కి రిలేటెడ్ వీడియో లింక్ అయితే ఇవ్వచ్చు. దీనివల్ల యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా షార్ట్ వీడియోని అయితే చూసింటారో ఆ షార్ట్ వీడియోని చూస్తూ ఆ టాపిక్ నచ్చి మీరు చేసే కంటెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తే మాత్రం లాంగ్ వీడియో కూడా వాళ్ళు అట్లే కన్వర్ట్ అయ్యి దాని కింద అంటే మీ లోగో డిస్క్రిప్షన్ కింద అయితే మీకు అది అయితే కనిపిస్తుంది. వీడియో క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీ వీడియో లింక్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో అలాగా మీకు వ్యూస్ పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. సో ఇది షార్ట్స్కి రిలేటెడ్ వీడియో లింక్ ఇవ్వడం వల్ల అయితే యూజ్ ఇది ఉంటుంది. సో మీరైతే చూసారు కదా, ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేసి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.